తెలుగు ప్రియమైన ప్రేక్షకులకు ఈ మీ అకుల్ చేస్తున్న అకుల్ హాయ్ అండ్ వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే ఇన్ విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సై అంటే సై. ఈ రోజు గ్రాండ్ ఫినాలే సమరం జరగబోతుంది. రెండు టీమ్స్ పోటా పోటీ నువ్వా నేనా అనే టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఈ రెండు టీమ్స్ లో ఏ టీం విన్ అవుతారు, ఏ టీం ఓడిపోతారు, ఇవన్నీ తెలుస్తుంది కొద్ది క్షణాల్లోనే. సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద మెయిన్ ఈవెంట్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ద టూ ఫైనలిస్ట్ టీమ్స్ సూపర్ స్టార్మ్స్. కెప్టెన్ కృతిక, సూపర్ స్టార్మ్స్ గాలి దేవత, సుడి గాలి దేవత, సుడి తిరిగింది మీకు. చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ ఇక్కడ గ్రాండ్ ఫినాలేకి వచ్చినందుకు. అండ్ సెమీఫైనల్స్ మేము విన్నాం, సో ఇంకా జోష్ వచ్చింది. సో ఎక్సైటెడ్ గా ఉన్నాం అండ్ ఆల్ మై టీమ్ మెంబర్స్ ఆర్ ఆల్సో రెడీ. అవునా, సూపర్ పర్ఫార్మెన్సెస్ వచ్చేసాం. సో డెఫినెట్లీ నాకు తెలిసే వరకు సూపర్ స్టార్మ్స్ విన్ అవుతున్నారు. I wish the entire team all the best. Rock Villain World Class Western Briefs Sai and Sai. Okay, all the best. Let's see మీరు ట్రోఫీ తీసుకుంటారో లేక థండర్బోల్ట్స్ ట్రోఫీ తీసుకుంటారా అని. Okay, go back to your place and all the best guys. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న సెకండ్ ఫైనలిస్ట్ టీమ్ ఉరుములు మెరుపులు థండర్బోల్ట్స్. వెల్కమ్ గైస్. సెకండ్ ఫైనలిస్ట్ టీమ్. yes sir, వన్ అండ్ ఓన్లీ ఫైనలిస్ట్ టీమ్. అంటే సూపర్ స్టార్స్ తర్వాత థండర్బోల్ట్స్ మీ ఇద్దరే. సో ఏంటి, ఉరుములు ఉరిమిస్తారా, మెరుపులు మెరిపిస్తారా? రెండు. అకుల్ గారు, నాకు 1 2 3 ముగ్గురే కనిపిస్తున్నారు. వైస్ దట్? సో ఫైనల్ రౌండ్ ఇక్కడ ఫుల్ గా ఉండాలి. ముగ్గురే వచ్చారేంటి? రాబోతున్నారు, లేటెస్ట్ గా రాబోతున్నారు. ఉరుములు ఉరిపించి మెరుపులు మెరిపించి మనందరిని అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఆన్ ద వే. వెయిట్ చేయండి. ఎందుకంత ఆత్రం ఆవేశం ఎందుకంత? సో వేణు గారు, మీ టీం పర్ఫెక్ట్ రెడీ అయింది ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి. yes yeah yes, pure entertainment exactly, with a twist of competition. done. Okay, superb. all set. I wish you the best. Sai ante saya. Sai ante sai. ఇలా చెప్పండి. రెడీ 1 2 3. Sai ante sai. Whoa, all the best for the entire team. Go back to your place. ఇంకో విషయం చెప్పాలి. ఈ గ్రాండ్ ఫినాలేలో టోటల్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థీమ్ మ్యూజికల్ మేస్ట్రో ఇళయరాజా గారి థీమ్. అంటే మీరు పాడే పాటలు, ఆడే ఆటలు ఇళయరాజా గారి మ్యూజిక్ సంబంధించినవి ఉంటాయి. సెకండ్ బ్రెత్లెస్ సాంగ్స్ తీసుకొని మీరు అలాగే పాడాలి, దాంతోనే ఆ ట్యూన్ కి డాన్స్ చేయాలి. ఇప్పుడు టీమ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకెవరు రెడీ కావాలి? అఫ్ కోర్స్ మన జడ్జెస్. Put your hands together for our lovely judges. శివశంకర్ మాస్టర్ జీ, వెల్కమ్ సార్. గాన కోకిల ఎల్లారీశ్వరి అమ్మ, వెల్కమ్. మనం మెయిన్ స్టార్ట్ చేసే ముందు మన గ్రాండ్ ఫినాలేకి ఒక సూపర్ సెలబ్రిటీ వచ్చారు. మీ ముందుకు వస్తుంది ఆర్పి పట్నాయక్ గారు. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందమైన మనసులో ఇంత అలజడెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు? మీరు మా స్టేజ్ కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది. హౌ యూ ఫీలింగ్ సార్? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్స్ వరకు వచ్చిన ఇంత హైలీ టాలెంటెడ్ పిల్లల ముందు కూర్చునే అవకాశం నాకు దక్కినందుకు, ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు సై అంటే సై టీంకి ముందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తర్వాత ద లెజెండ్స్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ, మన జడ్జెస్, వాళ్ళ దగ్గర ఈరోజు ఇక్కడ కూర్చోవడం అనేది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వేణు ఈజ్ హియర్. వేణు నేను ఇద్దరం కెరియర్ కలిసి స్టార్ట్ చేసాం. సేమ్ టైం లో స్టార్ట్ చేశారా? ఎలా అంటే నేను చేసిన ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన సింగర్స్ లో వేణు కూడా వన్ ఆఫ్ ది సింగర్స్. అండ్ నాతో పాటు వేణు నీ కోసం ద్వారా ఇంట్రడ్యూస్ అవడం జరిగింది. మేమిద్దరం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, నిజంగా హ్యాపీగా ఉంది. సార్, ఇది యాక్చువల్లీ ఒక నాకే తెలియదు, సర్ప్రైజ్. యాక్చువల్లీ మీరు చెప్పగానే నాకు తెలిసింది. సో వేణు గారు, దయచేసి ఒక స్టేజ్ మీద రండి. మనసులో ఇంత అలజడెందుకు, ఎందుకు? మీ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఒక పాట పాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి యాక్చువల్లీ ఇన్ వే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఉంటుందని అనిపిస్తుంది నాకు. సో మీరేమంటారు? మా కోసం ఒక చిన్న పాట, మీ ఫేవరెట్ పాట వస్తే బ్రహ్మాండంగా.
ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. మనస 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 ఓ మనస. ఇట్స్ రియల్ ఆనర్ నాకు యాక్చువల్లీ ప్రివిలేజ్. ఫస్ట్ టైం నేను అంటే చాలాసార్లు పాడాం కానీ బట్ ఫస్ట్ టైం ఇవాళ నా పాట మీ ఇద్దరం కలిసి షేర్ చేసుకుని పాడడం అనేది. నేను ఇలాంటి పాటలు వేణు ఇంకా ఎన్నో పాడాలని, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని తన టాలెంట్కి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆర్బి గారు మీరు వచ్చి మీ ఝలక్ చూపించారు మాకు. సో మీరు ఈ ఫస్ట్ రౌండ్ అంటే ఇళయరాజా గారి మ్యూజికల్ మేస్టర్ ఇళయరాజా గారు వారి గురించి అందరి గురువు గారు ఆయన. సో ఆయన కాన్సెప్ట్ ఆయన డెడికేట్ చేస్తున్న ఎపిసోడ్ ఇది. సో మీరు ఉండి దగ్గరుండి మా పిల్లలు ఝలక్ కొట్టాలనేది మా ఆశ. యా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్స్ లాస్ట్ సెమీఫైనల్ లో గెలిచింది మీరే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా చూపించి ఫస్ట్ మీ దగ్గర నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి. పీకాక్ ప్రవస్తి అండ్ our hero జయంత్. ఓకే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మన గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవుతుంది విత్ సూపర్ స్టార్స్ పీకాక్ ప్రవస్తి అండ్ జయంత్. బుద్ధి కాలే వస్తుంది. లేదు దీనిలో ఏం కాదు, పాటలో. మాట వినకుంది ఎందుకే రైట్ మర్చిపోతానన్నారే. సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే మనసులో ప్రేమే ఉందే మరువని మాటే ఉందే మాయని ఊసై పొంగి పాటై రావే సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే ఎండల్లోన చిన్నబోతే పండించగా చేరుకున్నా నీ దరికే అండాదండా నీవేనని పండుగంతా నాదేనని ఉండి ఉండి ఊగింది నా మనసే కొండపల్లి బొమ్మాయిక కొంగు చెంగు దోచేయనా దిండే పంచే వేళైనది రావే దిండే పంచే వేళైనది రావే సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే సన్నజాజి పడక
మంచకాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే అడిగితే సిక్కేసిందే సిక్కులో ముక్కేసిందే మొక్కలో బుక్కే కంది పోయేనే సన్నజాజి పడక మంచకాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే ఫెంటాబులస్, చాలా బాగా పాడారు. ఐ థింక్ ఫస్ట్ ఐల్ గో విత్ ఆర్పి గారు. సార్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్, రేవతి గెటప్స్ తోటి ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు మాట్లాడినా చాలా చిన్నగా అనిపిస్తుంది. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ నేను రేవతి దగ్గర చూద్దాం అనుకుంటున్నాను. రేవతి అంటే నువ్వే ప్రస్తుతం, ఎందుకంటే ఆ సినిమాలో రేవతికి వేషం వేసావు. ఓకే, ఈ పాట ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు కదా, చేసినప్పుడు అమ్మాయి ఇంకొక సిలబుల్ చెప్తుంది. సన్నజాజి పాడక అదేదో అంటది కదా, ఏంటది? సన్నజాజి పడక మంచే కాడ పడక ఆ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అందరికి చూపిద్దాం అనే ఉద్దేశంతోనే అడిగాను నేను. గుడ్. అండ్ కమల్ హాసన్, మీసాలు బాగున్నాయి. ఈ ఫైనల్లో నువ్వు గెలిచినా గెలవకపోయినా, నీతో నేను మ్యూజిక్ చేసినప్పుడు పాడించినా పాడించకపోయినా ఒక ఆఫర్ నీకు ఇస్తా. ఆఫర్ ఏంటంటే, నా స్టూడియోకి వస్తే సింగింగ్ లో ఒక సీక్రెట్ నీకు చెప్తా. ఎవరికి ఇప్పటివరకు చెప్పని సీక్రెట్ ఒకటి చెప్తా. దట్స్ అ గ్రేట్ ఆఫర్. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ యువర్ కెరియర్. మాయని ఆల్ ది వెరీ బెస్ట్. గురువు గారు, సూపర్ సాంగ్. నాయక్ గారు చెప్పిన ఆయనతో చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓకేనా, బాగా పాడావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. మాట వినకుంది థ్యాంక్ యూ గురువు గారు. అండ్ ఎల్లారీశ్వరి అమ్మ, వాళ్ళకి ఏం అక్కర్లేదు, చెప్పడానికి ఏం లోటు లేదు. తిన్నగా పట్నాయక్ గారికి స్టూడియోకి వెళ్ళు, నేర్చుకో. ఆల్ ద బెస్ట్. పడక చల్ల గ్రాండ్ ఫినాల్ ఒక మంచి స్టార్ట్. ఇది స్కోర్స్ ఏంటి అని అడగను, ఎందుకంటే ఇప్పుడు నుంచి స్కోర్స్ సీక్రెటివ్ గా ఉంటాయి. అండ్ మెంటర్స్, కెప్టెన్స్ మీరు స్కోర్స్ ఇవ్వలేరు, బికాస్ దిస్ ఇస్ గ్రాండ్ ఫినాలే. కాబట్టి ఓన్లీ జడ్జెస్ స్కోర్స్ మాత్రం కన్సిడరేషన్ తీసుకుంటాం మేము. అండ్ ఓవర్ టు కెప్టెన్స్ నౌ. కెన్ ఐ కమెంట్ మై ఓన్ టీమ్? చెయ్యి. ఓకే సార్, ఓకే. ఏం చేస్తారు? చేయకూడదు అంటున్నారు. వద్దు. ఏం చేద్దాం చెప్పు. మళ్ళీ చేశాక చేయండి. పర్లేదు. వేణు గారు పాపం చేయనివ్వండి, అమ్మాయి కదా. నేను అనట్లా, చేయమన్నా ఆ, నేను అనట్లా. సూపర్ డూపర్, దిస్ ఇస్ ద గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. మీ టీం నుంచి వచ్చారు కాబట్టి. లేదు, నేను టీమ్ లో చూడట్లేదు, థర్డ్ పర్సన్ గా చూస్తే నాకు చాలా 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 బాగా అనిపించింది. అవునా? ఎస్. టీమ్ కెప్టెన్ గా చూస్తే? టీమ్ కెప్టెన్ గా చూస్తే సూపర్, ఇంకా ఇంకా బాగుంది అని అంటాను నేను. సూపర్ డూపర్, ఐ వుడ్ హావ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో అని మీరు అంటున్నారు. Yes. మన వేణు గారు ఏదో మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు చెప్తారు. వేణు గారు మీకు మనసులో ఏదో పెట్టుకోవడానికి అనకండి. అంటే మనసులో ఏదో ఉంది మాట్లాడే. అంటే ఫైనల్స్ కాబట్టి ఖచ్చితంగా చాలా సూక్ష్మంగా, గురుగారు చెప్పినట్టుగా మేబీ చాలా కొంచెం సూక్ష్మంగా, కొంచెం చాలా కీన్ గా వింటే తెలుస్తాయి కొన్ని. జనరల్ ఇప్పుడు తను చెప్పినట్టు తన పాయింట్ ఆఫ్ వ్యూ తను వింటే తనకి ఓవరాల్ గా బాగుంటుంది. అంటే నేను చాలా అంటే మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను జనరల్ గా ఇలా చూస్తున్నప్పుడు. కాబట్టి చిన్న పాయింట్ ఒకటి ఏంటంటే ఎండ్ లో టెంపో. మీరు తాళం వేస్తున్నారు దేనికి చెప్పండి? టెంపో ఎండ్ లో దాని గురించి చేశాను. సో ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. సో ఈ గోత కమ్, వెళ్ళి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. యా, ఇప్పుడు ఉరుములు మెరుపులు మీ ముందుకు రాబోతున్నారు. వేణు గారు, డాన్సా సింగింగా? పాట చూసాం కదా, ఇప్పుడు ఇంకా ఆటే. స్టేజ్ ని ఎరగొట్టడానికి ఎరగదీయడానికి వస్తున్నాడు మా గౌతమ్ అండ్ కారుణ్య. ఓకే, జూనియర్ లారెన్స్ గౌతమ్ అండ్ ఎక్స్ప్రెషన్ క్వీన్ కారుణ్య.
నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 ప్రాణవాయువేదో వేణూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంతా ఎంకి పాటలాయే మనసు మమతాన్ని కలిసి వెన్నెలల్లి వచ్చి వేద మంత్రమాయ బహుశా మనసా వాచా వలచి మేన కల్లే వచ్చి జ్ఞాన కల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విరుదులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలి ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా అల్టిమేట్ ఆసమ్. అసలు పదాలు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అసలు గ్రాండ్ ఫినాలే ఇలా ఉండాలి. అసలు ఆర్పి గారు అయితే అసలు స్పెల్ బౌండ్ అయిపోయినారు. అసలు ఏం మాటలు తెలియట్లేదు. ఆర్పి గారు ఏమంటారు పర్ఫార్మెన్స్ చూసి? చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఈ పాట చూస్తే చాలా ఉడుక్కుంటారు మేము మీద. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు రాలేదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ గురు గారు ఈ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎంత బాగుందంటే ఏం చెప్పాలి నీకు. వెరీ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఎలా ఈశ్వరి అమ్మ? హాసం. వాళ్ళకి ఇద్దరికి ఏం చెప్పాలో తెలియలేదు. చిన్న సరోజాదేవి లాగా ఉంది అది. హ్యాట్స్ ఆఫ్ టు యు. బ్రతుకులోని అక్కుల్, చెప్పండి గురు గారు. నాకు ఒకసారి కృతికాతో మీతో ఇది చూడాలని ఉంది. కృతిక, దయచేసి రామ్మ స్టేజ్ మీదకి రా తల్లి. గురువు గారు మమ్మల్ని మాత్రం ఆడమని చెప్తారు, మేము ఆడలేదా? సో గురుగారు మీరింత చెప్తున్నారు, అసలు వద్దంటే బాగోదు. దానికోసం మీకోసం నేను కృతికతో డాన్స్ చేద్దాం. అలాగే చూద్దాం. బిఫోర్ దట్ అఖిల్ గారు, ఐ వాంట్ ఫినిష్ మై కామెంట్స్. ప్లీజ్. స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్, నాకు తెలుగులో ఏమంటారో తెలీదు. స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్. నేను అసలు ఎక్కడ పాయింట్ ఇన్ టైంలో ఇమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ టు క్రై ఆల్మోస్ట్. అలాంటి పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. ఈ వయసులో ఆ రొమాన్స్ అనేది, ఆ కెమిస్ట్రీ వాజ్ మోర్ దెన్ 100%. నేను మళ్ళీ జగదక్క వీరుడు అట్లొక సుందరి మూవీ చూస్తున్నాను, దాంట్లో ఒక సాంగ్ చూస్తున్నాను అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. కారుణ్య కాస్త మీరు గాల్లో వెళ్ళిపోండి చెప్తా. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథియా నన్ను చేరుకున్న హృదయమా
పంచు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా. నౌ సెకండ్ రౌండ్ ఇళయరాజా హిట్స్ లో సెకండ్ రౌండ్. ఆ సెకండ్ రౌండ్ బెట్టింగ్ రౌండ్ కాదు, ఎందుకంటే ఇది గ్రాండ్ ఫినాలే స్టేజ్ కాబట్టి ఇక్కడ బెట్టింగ్ రౌండ్ లేదు. జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ కన్సిడరేషన్ తీసుకుంటాం. సో బివేర్ గైస్. నౌ సెకండ్ రౌండ్ థండర్ బోల్ట్స్. ఫస్ట్ రౌండ్ సూపర్ స్టార్మ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సెకండ్ రౌండ్ మీ నుంచి స్టార్ట్ చేద్దామా? యా, ఏంటి ఆటతో మైమరిపిస్తారా లేక పాటతోనా? పాటతో రాబోతున్నాం. పాటతో రాబోతున్నారా? పాడేవాళ్ళు ఎవరు? మాన్య. మాన్య. ఓకే, జూనియర్ గీతా మాధురి, మాన్య, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను
మాన్యా అరుపుడు పర్ఫార్మెన్స్ అంటే ఇదే. ఎలా ఈశ్వర్యమ్మా? బాగా పాడింది. ఫస్ట్ చరణం కొంచెం తాళం అటు ఇటు అయింది కదా. అనురాగం ఆనాటిది గాడ్ బ్లెస్ యు. ఆవేశం ఏనాడు కలిగెను గురుగారు మాన్య అయినా కూడా నీకే చిన్న చిన్న డౌట్స్, టెన్షన్ అయిపోయావు అనుకుంటున్నాను. అనురాగం ఆల్ ది బెస్ట్. ఆనాటిది ఆవేశం కృతిక వెయిట్ చేస్తుంది యాక్చువల్లీ కామెంట్స్ చేయడానికి. పర్ఫార్మెన్స్ నాకు బిగినింగ్ లో కూడా మిస్ అయినట్టు అనిపించింది, టేక్ ఆఫ్ లోనే కొంచెం, అండ్ దెన్ చరణంలో కూడా మిస్ అయింది. ఇట్ వాస్ అ గుడ్ పర్ఫార్మెన్స్, నాట్ అ బ్యాడ్ పర్ఫార్మెన్స్, గుడ్ బట్ నాట్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఫినాలే పర్ఫార్మెన్స్ కాదని నేను చెప్తాను. ఆకాశం ఆల్ ది బెస్ట్ ఫర్ మాన్యా. గో బ్యాక్. టామ్స్ కెప్టెన్ కృతిక కమెంట్స్ ఏమో ఇచ్చారు. ఆ స్కేల్ లో 1 2 అప్ డౌన్. అసలు స్కేల్ అంటే తెలుసా? స్కేల్ ఫ్లాట్ అన్నారు మొన్న లాస్ట్ కూడా ఏదో ఎపిసోడ్ లో ఫ్లాట్ అయింది, ఏదో అక్కడ స్కేల్ అవుట్ అయింది అన్నారు. నేను ఇన్ని రోజులు భరత్ గారే ఉన్నారు అనుకున్నాను, నాకు వచ్చేసారు, వేణు గారు కూడా వచ్చేసారు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలి కదా కొంచెం అయినా, అంత అంత కాకపోయినా కొంచెం శాంతిగా ఉంది, మరి అంత ఏడిపించే వాళ్ళు ఎవరు లేరు భరత్ అనుకున్నాను. అంతా చేయలేను కానీ ఏదో కొంతన్నా చేయాలి కాబట్టి. భరత్ గారు ట్రైనింగ్ పక్క ఇలా మాట్లాడడం. ఏయ్, ఏమిటిది? కృతిక భరత్ అనగానే ప్రత్యక్ష అంటే అలా కాదు, భరత్ అంటే ఏంటి భరత్ అని వచ్చేసాను, వెంటనే వచ్చేసాను. భరత్ గారు హాయ్ హాయ్ హాయ్. అది భరత్ అని కృతికానే అల్లా, నేను కూడా అన్నాను. అంటే స్టార్ట్ చేసింది నేను. ఏంటి గొడవ? అరే నీ స్థానాన్ని భర్తీ చేద్దాం అనుకున్నా, కొంచెం ఫిల్అప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. చేసేసాను అంతే, నేను ఉన్నాను అక్కడ. అంతేనా? నాకు తెలుసు మీరే ట్రైనింగ్ ఇచ్చారని. నేను లేక కొంచెం అంటే ఆమెకు. అలా ఏం కాదు, ఇక్కడ వేణు గారు ఈక్వల్ గా స్టార్ట్ చేసేసారు. వేణుగారు కాసుకోండి మీరు. జస్ట్ స్టార్టెడ్. అదే చూస్తాను ఇక, ఇప్పుడే అది మొదలైంది. చూపించండి తడాకా. భరత్ ఎనీవేస్ వెల్కమ్ టు సైంటిస్ట్ సైడ్. ఇంకా పిలవగానే వచ్చేసావు అనుకో, ఫైనల్ ఒక హాయ్ చెప్పి బాగా వెళ్ళిపో. అందరికి హాయ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి. భూమిక. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఈ వీణా మీటేది నీవేనంట, నా తలపు నా వలపు నీదేనంట, పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట, పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కాని రాగ సంగమం నిజ్ఞాపకం నాలోన సాగేనులే ఏ వేళ సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం
భూమిక అల్టిమేట్ పర్ఫార్మెన్స్. భూమిక వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటారు గురువు గారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ భూమిక, చాలా బాగా చేసావమ్మా. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురు గారు. ఎలా ఈశ్వరి అమ్మ? భూమిక ఆ లిప్ మూమెంట్ కరెక్ట్ గా వచ్చింది. తనలో అది ఆ క్యారెక్టర్ గా ఉండి చేసింది, చాలా బాగుంది. ఉరికిన వాగల్లే థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అమల గారు స్టేజ్ మీద వచ్చారు అన్నట్టు అనిపించిందంట. ఏంటండి కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే సూపర్ 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 సూపర్. అదిరింది బెదిరింది. వీణా మీటేది నీవేనంట. ఫెంటాస్టిక్ భూమిక, వెరీ గుడ్ స్టార్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. మీ ముందుకి ఇంకొక ధమాకేదార్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు థండర్బోల్ట్స్ టీమ్ కెప్టెన్ కెప్టెన్ వేణు. వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయి నిన్నే చూడగా. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసాని, నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసాని. తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట, మొత్తంగా మెత్తంగా ప్రేమను మించే పదమింకా మన సొంతం అన్నట్టే కదా. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నిన్నే చూడగా. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా